సరే ఎట్లా సార్ రాజకీయాల్లో గూడా మీరొచ్చారు. ఒక ఎమ్మెల్యేగా, మంత్రిగా అంటే ఒకవైపు ప్రజాసేవ చేస్తూ, మరొక వైపు ప్రజల్ని ఆనందంగా చేసే విధంగా మీరున్న ఎట్లా అంటే రెండిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకునేవాళ్ళు? ఇది ఇదే అది అదే. ఒకటి వెజిటేరియన్, ఒకటి నాన్ వెజిటేరియన్. హ్మ్. ఇది సేవ, అది ఆనందపరచటం, సంతోషపెట్టటం. ఈ 2 కూడా ప్రజలకు ఇష్టమైనయే. అవును. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా సేవ చేశాడన్నారు. అక్కడ కూడా బ్రహ్మాండంగా నటించిందన్నాడు. అలా రెండిటిని కూడా ఈక్వల్‌గా అంటే న్యాయబద్ధంగా నడిపాము. అది మేము నడపలేదు. దేవుడు అట్లా నడిపారు మమ్మల్ని. మాకు ఆ బిహేవియర్ ఇచ్చాడు. ఆ కష్టపడే తత్వం ఇచ్చాడు. కొట్టన్న కూడా బాగా కష్టపడేవాడు. గొడ్డు చాకిరీ చేసేవాడు. అవును. నేను కూడా అంతే. వెనక ముందు చూసుకోకుండా. నైట్లు డేలు ఒక 15, 16 17 సంవత్సరాలు రౌండ్ ద క్లాక్ పనిచేశాం ఇద్దరం. హ్మ్. కానీ ఎక్కడ అలిసిపోలేదు. మాకే జబ్బులు రానీయలేదు దేవుడు. మీరు మినిస్టర్‌గా ఉన్నప్పుడు, తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తను అసెంబ్లీకి గూడా రాలేదని విన్నాం అది నిజమేంట్రా? అట్లేం కాదు. ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయ్యాను. ఆ! రెండోసారి నేను ఎమ్మెల్యే అయ్యాము. ఆయన మొదటిసారి అయ్యాడు. నేను రెండోసారి అయ్యాను. మనం ఎమ్మెల్యేలుగా కలిసి ఉందాంరా, నా దగ్గర వచ్చి కూర్చోవాలిరా, మన ఇద్దరితో కూర్చొని మంచుంటే ఒక టీవీలో చూపిస్తారురా, హ్మ్. నువ్వు రావు అన్నాడు. నువ్వు ఎప్పుడో ఒకసారి వస్తావు అసెంబ్లీకి. నేను రెగ్యులర్ వస్తా. నువ్వు వచ్చేది తెలియాలి కదా! గబక్కన వచ్చి కూర్చుంటావు. రారా 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 అంటావు. కూర్చొని కాసేపు నేను ఎటన్నా వెళ్ళంగానే వెళ్ళిపోతావు అనేది. అట్లా సరదాగా ఉండి మినిస్టర్ అయ్యాను. హ్మ్. హ్మ్. "అరేయ్ బాబ్బానా దా రారా" అంటే మినిస్టర్, ఎమ్మెల్యే, అక్కడే కూర్చోవాలి. నేను ఇక్కడ కూర్చోవాలి. ఓకే. అంటే రావులావా అందరూ నవ్వారు. అట్లా నేను సరదాగా. స అది నేనేదో ఎమ్మెల్యే అయినా, నేనేదో మంత్రి మేమెప్పుడు ఆయన అనుకోలేదు, నేను అనుకోలేదు. సరే ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గాని, మినిస్టర్‌గా ఉన్నప్పుడు గాని, అరే! ఈ కమెడియన్ వచ్చిండు అన్నట్టు ఎప్పుడన్నా మిమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వడు నరమానవుడు మమ్మల్ని గౌరవించారు, ప్రేమించారే తప్ప ప్రజలు. ప్రజలు గాని, మా డైరెక్టర్లు గాని, మా ప్రొడ్యూసర్లు గాని, మా హీరోలు గాని. ఇంకేదో ఇయన్నీ ఏమి ఒక మంచి నటుడు బాబుమోహన్ అనే అన్నారు. కానీ కొందరు వెధవలు ఈ మధ్య కులాలు, మతాలు ఏదో మాట్లాడుతున్నారట. వెధవలు. కానీ మనుషులైతే అలాంటి భావన రాకూడదు. హ్మ్. మమ్మల్ని అట్లా ఊహించుకోలేదు. మేమెప్పుడు నన్ను అన్ని కులాలు, అన్ని మతాలు చూస్తేనే బాబుమోహన్ అయిండు. హ్మ్. హ్మ్. బాబుమోహన్‌గా ఒక స్టార్‌గా ఒక వెలుగుతున్నాడంటే ప్రజల దీవెన. అన్ని కులాల వాళ్ళు నన్ను ప్రేమిస్తేనే, అభిమానిస్తేనే నేను. కనుక దీన్ని కొందరు వాడికి ఏం అవసరం అసలు హ్మ్. మాట్లాడుతున్నారట. బుద్ధి లేని గాడిదలు. యూజ్‌లెస్ ఫెలోస్. సరే కనుక ఎప్పుడు అట్లాంటి టాపిక్ రాకూడదు, చేయకూడదు. మేము తేలేదు, వినలేదు హ్మ్. కొత్తగా. కనుక ఆ లైన్‌లో మాట్లాడొద్దు. సార్ మీరు సినిమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. కానీ ఎమ్మెల్యే ఎందుకు అవ్వాలని అనుకున్నారు? అసలు ఎమ్మెల్యే అవ్వడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన అంశం ఏంటి? ఎన్టీ రామారావు గారు, మా నాన్న, మా అమ్మ ఎన్టీ రామారావు గారి అభిమానులు. ఒరేయ్ బాబు అంటే మా నాన్న టీచరు. చదువుకున్న వాళ్ళిద్దరు మా అమ్మ, నాన్న. కానీ ఎన్టీ రామారావు గారంటే పిచ్చి అభిమానం. ఆ ఫోటో చూసుకుంటూ, ఆ నవ్వు చూడరా అరే! ఆ మొఖం చూడు. హ్మ్. అట్లా పుట్టాలిరా మనిషి అంటే అని ముడుచుకునేవాళ్ళు. హ్మ్. ఏంటి నాన్న ఊరికే మీరు ఆ ఫోటోలు పెట్టుకొని నేనంటే, ఒరేయ్ మహానుభావుడురా! నువ్వు మాకేం చేయకపోయినా పర్వాలేదురా. మెడ్రాస్ పోయి పెద్దోడివైనాక దగ్గర నుంచి నీ కళ్ళతో ఎన్టీ రామారావు గారిని చూడాలిరా. మా 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 కళ్ళతో చూసినట్టుగా భావిస్తాము అని అన్నారు చిన్నప్పుడు. అదే అభిమానం నేను ఎన్టీ రామారావు గారి అభిమానినైనా. అనుకోకుండా సినిమా యాక్టర్‌నైనా, అనుకోకుండా వారిని కలిసినా, అనుకోకుండా వారి పార్టీకి వారు నన్ను ప్రచారానికి వెళ్ళమంటే వెళ్ళినా, ప్రచారం చేసినా చనిపోయారు. మరి నేను ఉద్యోగిగా ఉంటే ఉద్యోగంగానే ఉందును గదా! సినిమా యాక్టర్ అయ్యాను. ఎందుకు చేశాడో దేవుడు. ఎన్టీఆర్ గారిని కలిపాడు. ఎందుకు కలిపాడు. మరి మా అమ్మ నాన్న కోరిక అట్లా కూడా కలిపాడు. మా అమ్మ నాన్న ఇట్లా అన్నారు అని ఒక సభలో రౌడీ గారి పెళ్ళాం 100 డేస్ ఫంక్షన్‌లో అన్నగారు చీఫ్ గెస్ట్. హ్మ్. ఆడ నన్ను మోహన్ బాబు గారు మాట్లాడమన్నారు. అమ్మో! నేను మాట్లాడనన్నా. కసిరారు. ఎన్టీ రామారావు గారిని ఏమి అంటే మాట్లాడమంటే మాట్లాడట్లేదు అన్నగారు అంటే, తమ్ముడు మాట్లాడండి
అని వారు అనటం, నేను మాట్లాడటం, మా అమ్మ నాన్న ఇట్లా అన్నగారు ఇవన్నీ చెప్పటం, ఆయన నన్ను మెచ్చుకోవటం, దగ్గరికి తీసుకోవటం, అక్కడి నుంచి క్లోజ్ అవటం. మరి చనిపోయినాక నా అన్న గురించి మా నాన్న, అమ్మ ఒకసారి చూడటమే కాదు, కౌగిలించుకున్నా, ఆ! ఆయనతో అవార్డులు తీసుకున్నా. కనుక ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఈ పార్టీకి ప్రచారం చేసుకుంటూ ఉండాలనుకున్నా. కానీ అనుకోకుండా ఒక బై ఎలక్షన్ వచ్చేసరికి అక్కడ ఇన్ఛార్జి కేసీఆర్ గారు. హ్మ్. కేసీఆర్ గారు కూడా నన్ను బాగా లైక్ చేసేవారు. నేను బావగారు అనే పిలిచేవాడిని. మా అక్క అంటే నాకు బాగా ఇష్టం. సరే, బాగా పట్టుబట్టారు. నేను చేయనన్నాను, పట్టుబట్టారు. చంద్రబాబు గారు గాని ఒప్పించారు. నువ్వు పోటీ చేస్తే నా సీటు గెలుస్తాను, లేకుండా పోద్దంటే నా అన్న పార్టీ ఓడిపోకూడదు అనుకున్నాను. సరే మీ ఇష్టం అన్నాను. పోటీ చేశాను, గెలిచాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాను, మంత్రిగా చేశాను. అంతే తప్ప నేనేదో కోరుకొని, హ్మ్. హ్మ్. నేనేదో రికమెండేషన్లు పెట్టి, నేనేదో డబ్బులు పెట్టి ఏనాడు ఏ ఎలక్షన్కి నేను రూ. 10 ఖర్చు పెట్టి, రూ. 1 ఖర్చు పెట్టి నేను ఎలక్షన్లో పోటీ చేయలేదు. ప్రజల దగ్గరికి చేసినప్పుడల్లా గెలిపించారు. ప్రజల దగ్గరికి మీరెళ్ళినప్పుడు ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఇప్పుడు ఆ ఎలక్షన్స్‌కి, ఇప్పుడున్న ఎలక్షన్స్‌కి ఇప్పుడు చాలా కమర్షియల్ అయిందండి. ఎలా చూస్తా ఉన్నారు? అప్పుడున్న జనాలు నేను అప్పుడంటే ఎప్పుడో రజాకారులప్పుడు కాదు కదా, అవునా? మొన్న ఎలక్షన్కే పోటీ చేయలేదు. హ్మ్. హ్మ్. నేను ఎంపీగా పోటీ చేస్తానన్నా. అవునా? కాకపోతే టికెట్ అమ్ముకున్నారు వాళ్ళు, వెధవలు. సరే, ఛీ అనుకున్నాను. సైలెంట్గా ఉండాలనుకున్నాను. సైలెంట్గా ఉంటున్నాను. దట్స్ ఆల్.